మనం ఆరాధనలోకి ప్రవేశించక ముందు కీర్తనలు 148 1 నుంచి 14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 148 1 నుంచి 14 వరకు అందరం కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయన సర్వ సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడి నియమించను, ఏదియు దాన్ని అతిక్రమించదు. భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలుకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధదేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆయన ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయం ముందు నీ పరిశుద్ధ దినంలో పరిశుద్ధులందరూ చేరి ఆయన ఆన్లైన్ ద్వారా నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు. ఆయన మా దృష్టికి తీసుకొని రాని ఉన్న ఆయన నీ తలంపులు, నీ వాక్య భాగముల ద్వారా మాతో మాట్లాడి నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారముగా మమ్మల్ని సిద్ధపరిచి ఆ విధంగా నిన్ను ఆరాధించడానికి మీ కృపను మాకు అనుగ్రహించింది. ఆ రీతిగా మేము ఆరాధనలో అయినా మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి, కీర్తించడానికి ఆయన మాకు నేర్పించమని నిలబడుతున్న నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరచుకోమని ఆయన మీద ప్రజలైన వారందరికీ ఈ లేఖన భాగములతో ఆయన మరింత ఉత్సాహ గానముతో ఆయన నిన్ను స్తుతించడానికి మాకు మంచి సమయం అని ఇమ్మని యేసుక్రీస్తు నామం పేరట ఆయన స్తుతించి గణపరిచి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఇక్కడ కీర్తనలు 148వ అధ్యాయంలో మరి చూసినట్లయితే ఈ కీర్తన కూడా యెహోవాను స్తుతించుడి అని మొదలై యెహోవాను స్తుతించుడి అని ఎండింగు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరెవరు ఆయన స్తుతించాలంటే సమస్త సృష్టి కూడా ఆయన స్తుతించాలి అని చెప్పి మనం చూస్తున్నాం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత నివాసులారా ఆయన స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ కీర్తన మొత్తం కూడా చూసినట్లయితే సమస్తం కూడా హిమము, వడగండ్లు, ఆవిరి, పర్వతములు, గుట్టలు, ఫలవృక్షాలు, దేవదారు వృక్షాలు, మృగాలు, పశువులు సమస్తము కూడా ఆయన స్తుతించాలి, ఆయన కనపరచాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అయితే మానవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించిన ఆదాము మరి దేవునితో సహవాసము గడుపుతూ ఉన్న ఏదెను వనములో గడుపుతున్న ఆదాము
అటువంటి స్తుతించే భాగ్యాన్ని, అటువంటి స్తుతించి ఆరాధించే సమయాన్ని, పరిస్థితులను కోల్పోయిన వాడై తిరిగి అటువంటి పరిస్థితిని తిరిగి దేవుడు మనకివ్వడానికి, మనల్ని ప్రేమించిన వాడై తిరిగి అటువంటి ఘనతను మనకివ్వడానికి ఆయన ఈ లోకానికి 2020 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినట్లు మరి చరిత్ర చెప్తా ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం ఒక లేఖన భాగం చూసినట్లయితే 2వ వచనం, 148వ కీర్తన 2వ వచనం, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. కాబట్టి ఇక్కడ ఆయన దూతలు, ఆయన సైన్యము అందరూ కూడా దేవుని స్తుతించినప్పుడు ఆ సిచ్యువేషను లేక ఆ పరిస్థితి ఎంత గంభీరమైన పరిస్థితిగా ఉంటుందో మనం చూసినట్లయితే అది లోకంకి మరి మనందరికీ తెలిసిన విషయము. ఎక్కడ మరి ఆయన దూతలు ఆయన స్తుతించడం, ఆయన సైన్యములన్నీ ఆయన స్తుతించడం మనం ఒక దగ్గర చూడగలం. అదేంటో ఒకసారి మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయంలో 9వ వచనం నుండి 14వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనము మరి అందరం కలిసి చదువుకుందాం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. కాబట్టి ఇక్కడ మరి క్రిస్మస్ సందర్భంగా మనం ఈ లేఖన భాగములు మరి పలుమార్లు మనం అనేక సందర్భాల్లో ఈ లేఖన భాగాలు మన దృష్టికి తీయబడి ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఒక వచనం చూసినట్లయితే, ఎప్పుడైతే గొర్రెల కాపర్లు పొలములో ఆ రాత్రి వేళ తమ గొర్రెలు కాచుకునే సందర్భంలో దేవుని దూత వారి దగ్గర మరి నిలిచి వారి చుట్టూ ప్రభు మహిమతో వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇది సందర్భం. అంటే ఇక్కడ పశువుల కాపర్లు ఆరు బయట, అంటే ఊరి వెలుపల తమ గొర్రెలు కాసుకొని ఆ చీకట్లో ఉన్న పరిస్థితులు వారి చుట్టూ ఏం కలిగిందంటే వెలుగు కలిగినట్లు మనం చూస్తున్నాం. ఆ వెలుగులో నుంచి ప్రభు దూత వారితో ఏమని మాట్లాడుతుందంటే, పరలోకం చూడండి, వెంటనే ఒక పొత్తి గుడ్డలతో చుట్టుబడి ఉన్న ఒక శిశువుని మీరు చూచెదరని వారికి అందరికీ క్రీస్తు పుట్టుకను గురించి వారికి బయలుపరిచినట్లు మనం చూస్తున్నాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ సమాచారం తెలిపిన వెంటనే దూత గొర్రెల కాపర్లకి, పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆ దూతతో కూడా ఏం చేశారంటే దేవుణ్ణి స్తుతించి గణపరిచినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. కొత్త నిబంధనలో మరి ఇదే మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించడం, గణపరచడం మానవులైతే చేయలేదు. కానీ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అని చెప్పి దేవదూతలు మరి సైన్య సమూహములంతా చేరి వచ్చి ఆయన స్తుతించడం మనం చూస్తున్నాం. 14వ వచనంలో సర్వోన్నతమైన ఏమని స్తుతిస్తున్నారో ఒకసారి చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక
అని దేవుని స్తోత్రము చేయుచుండెను. కాబట్టి ఈ లేఖన భాగాల్లో మొట్టమొదటిగా వాళ్ళు స్తుతించడం, ఆరాధించడం దేంతో మొదలైందో ఒకసారి చూసినట్లయితే, దేవుడు సర్వోన్నతమైన స్థలములో ఉంటాడు. కాబట్టి అటువంటి సర్వోన్నతమైన స్థలములో ఉన్న దేవుణ్ణి మనం గణపరచాలి. కాబట్టి మొట్టమొదట మనం ఆరాధనకి చేసేటప్పుడు దేవుణ్ణి గణపరచడం అనేది మొట్టమొదట మనం చేయవలసిన పని. రెండోదిగా ఆయన మన పట్ల చేసిన ఉపకారాలు లేక ఆయనకు మనకిచ్చిన బహుమానాలు అవన్నీ మనము తలంచుకొని ఆయన స్తుతించడం. మొట్టమొదట దేవుని యొక్క ఔన్నత్యాన్ని లేక ఆయన యొక్క ఘనతను గురించి మనం ఆరాధన చేయాలి. ఆ తర్వాత దేవుని వద్ద నుండి మనం పొందిన ఆశీర్వాదాలు లేక మరి ఆయన దగ్గర నుంచి మనం పొందినటువంటి బహుమానములు బట్టి ఆయన మనం స్తుతించబద్ధులమై ఉన్నామని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడో ఈ దేవతలు ఏమంటున్నారంటే సర్వోన్నతమైన స్థలాల్లో ఆయన ఉంటున్నాడు అని చెప్పేసి దేవదూతలందరూ కూడా ఆయన్ని స్తుతించడం, గణపరచడం మనం చూస్తున్నాం ప్రియులారా. మత్తయి సువార్తలో కూడా 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే ఇక్కడ ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతించడం మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి మరి రానై ఉన్నప్పుడు మరి మట్టల ఆదివారంగా చాలామంది ఈ అధ్యాయాన్ని చదవటం మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ఆయన గాడిద మీద యెరూషలేముకు ఊరేగిస్తూ వస్తున్నప్పుడు మరి అక్కడున్న జనసమూహం అంతా కూడా ఆయన ముందు ఆయన వెనక నడుచుకుంటూ ఏమని ఆయన ఆరాధించి స్తుతిస్తున్నారంటే దావీదు కుమారునికి జయము అని చెప్పేసి ఆయన ఆరాధించుతూ చూస్తున్నాం ప్రియులారా. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి సర్వోన్నతమైన స్థలముల్లో నుండి మరి యేసుక్రీస్తు అనే నామంలో ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక అని ఇక్కడ చెప్పబడినట్లు మనం చూస్తున్నాం. ఆయన దావీదు కుమారుడని, ఆయనకి జయం కలగాలని, ఆయన ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండ్రి. కాబట్టి ఆయన సర్వోన్నతమైన స్థలములో ఉండే దేవుడు అని కూడా ఈ లేఖన భాగం ద్వారా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన మనము మరి ఆ విధంగా ఘనపరిచి ఆయన ఆరాధించడానికి బద్ధులమై ఉన్నాము. కాబట్టి అటువంటి సర్వోన్నతమైన దేవుడు అంతుడే కాకుండా మరి 1 తిమోతి 6వ అధ్యాయము మరి చూసినట్లయితే ఆయన ఎంతటి ఘనతను మరి వీడి ఈ లోకానికి వచ్చాడో మనం ఒకసారి చూడవచ్చు. 1 తిమోతి చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయం 15-16 వచనాలు. ఆయన మొట్టమొదట ఇందాక మనం చూసినట్లుగా ఆయన సర్వోన్నతమైన స్థలాల్లో నివసించే దేవుడు అని చూసాం. ఇక్కడ 1 తిమోతి 6వ అధ్యాయము 15వ వచనంలో శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆయన ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవ్వరూ నాయన చూడలేదు, ఎవ్వడు నాయన చూడనేరడు. ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక, ఆమెన్ అని చెప్పబడుతుంది ప్రియులారా. కాబట్టి ఇటువంటి అమరత్వం కలిగిన దేవుడు, మరి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు, మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధిపతి, ఇటువంటి దేవుణ్ణి మనం నిజంగా మరి ఎంత భయభక్తులతో వినయంతో ఆయన్ని ఘనపరిచి ఆరాధించడం బద్ధులమై ఉన్నామో
మరి అది ఆ తలంపులు కలిగి మనం ఆరాధించాలి ప్రియులారా. ఇంకా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. మరి చదువుదాం ప్రియులారా. ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటానికై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. కాబట్టి ఇటువంటి ఉన్నత స్థలాల్లో నివసించే ఆ దేవుడు మరి రాజులకు రాజు, మరి అమరత్వం కలిగిన వాడు, మరి పాపుల్లో చేరక మరి ప్రత్యేకంగా ఉన్నవాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు మనల్ని ఎందు నిమిత్తము ఈ లోకానికి వచ్చాడో యోహాను మరి 3:16లో కూడా మనం చూసినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే అక్కడ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవదూతలు లూకాసు వార్త 2వ అధ్యాయము 9-14 వచనాలు ఇందాక చదువుకున్న రీతిగా అక్కడ దేవదూతలు మరి ఆయన సైన్య సమూహం అంతా కూడా ఏమని ఆరాధించారో చూసినట్లయితే ఆయనకి ఇష్టలైన మనుషులు అని చెప్పి చెప్పబడుతుంది ప్రియులారా. ఆయనకి ఇష్టలైన మనుషులు అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. కాబట్టి దేవుడు ఒకవేళ తన దూతలతో తన సైన్యంతో మానవుల గురించి మన గురించి చెప్పి ఉండవచ్చు. అందువల్ల నిమిత్తమే వాళ్ళు ఆయనకి ఇష్టలైన మనుషులు అని చెప్పినట్లు. కాబట్టి మనం అంటే ఆయనకి ఎంతో ఇష్టము అనే సంగతి దేవదూతల నోటి గుండా మరి ఆ సర్వ సైన్య మరి ఆ మాట మనం వినగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి అటువంటి ఇష్టలైన మనుషులు మనమని చెప్పేసి ఇక్కడ దేవదూతల యొక్క ఆరాధనలో మనం ఇక్కడ ఆ మాట చూస్తాం ప్రియులారా. ఆ విధంగా అటువంటి ఇష్టలైన మరి ఆయన ప్రజలమైన మనము ఆయన్ను అందుకనే ఆయన అంతగా మనం ఎంతో ప్రేమించను అని చెప్పేసి ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆయన మన కోసం ఈ భూమిపైకి వచ్చి మన ఎదుట మనల్ని తిరిగి ఆయనతో కూడా పరిశుద్ధులుగా చేయటానికి ఎందు నిమిత్తం వచ్చాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 4-6 వచనాలు చూస్తే తన ఎదుట తిరిగి మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఉంచాలని ఆయన కోరిక. కాబట్టి అపరిశుద్ధులమైన మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేసి మరి నిర్దోషులుగా చేసి తన ఎదుట నిలబెట్టుకోవాలని దేవుని యొక్క తలంపు. మరి ఆ తలంపుతో ఎప్పుడు కలిగాడు ఆ తలంపు మన పట్ల అంటే ఈ జగత్తు పునాది వేయబడక ముందే అటువంటి తలంపు కలిగిన దేవుడు ప్రేమ చేత ఆయన మళ్ళా క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నట్లు మనం చూస్తున్నాం. కృపా మహదైత్యాన్ని బట్టి ఆయన రక్తం వలన విమోచన, అపరాధములకు క్షమాపణ అనేది మనకి అనుగ్రహించబడింది అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుణ్ణి, ఇటువంటి సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, మరి సర్వోన్నతమైన స్థలాల్లో నివసించే దేవుడు, మరి అటువంటి దేవుణ్ణి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మరి ఇటువంటి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనము ఈ దినము ఆరాధించటానికి మనం అందరం కూడా చేరి వచ్చామనే సంగతిని తలంచుకొని ఆయన ఆరాధిస్తాం ప్రియులారా. రెండో విషయంగా మనం ఆయనకి ఇష్టలమి అని ఈ లేఖన భాగాల్లో చెప్పబడినట్లు లూకాసు వార్త 2వ అధ్యాయంలో మరి ఆయనకి ఇష్టలైన వారికి ఎవరైనా మనకి ఇష్టమైన వారు ఎక్కడి నుంచి అయినా మనకు వచ్చేటప్పుడు
వెంటనే మనం ఏం చేస్తామంటే, మరి ఒకవేళ అమెరికా నుంచే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళని ముందు రిసీవ్ చేసుకుంటాం సంతోషంగా. రెండవదిగా ఏం చేస్తామంటే మన కోసం ఏం తెచ్చాడా అని వెంటనే ఆ బ్యాగులు ఇప్పి చూసేవాళ్ళంగా ఉంటాం, మన కోసం ఎటువంటి బహుమానాలు అమెరికా నుంచి తెచ్చారని. కాబట్టి ఆయన కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు లోకంను ప్రేమించాడు. ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు మన కొరకు. ఎందుకంటే ఇందాక చూసాం, నిర్దోషులుగా నిలవబెట్టాలని, పరిశుద్ధ ప్రజలుగా, విమోచించబడిన వారిగా తన ఎదుట నిర్దోషులుగా మనందరినీ కూడా నిలవబెట్టాలనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకిచ్చే బహుమానాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా 62:11. యెషయా 62 యెషయా 62:11. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేస్తున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది అంటే ఇక్కడ యెషయా 1000 సంవత్సరాల క్రితం పూర్వమే ఏం చెప్పబడిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన ప్రవచనాన్ని చెప్పినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుతున్నది. కాబట్టి ఆయన రక్షకుడుగా, మరి ఆయన పేరే యేసుక్రీస్తు అని పెట్టబడింది. యేసు అనగా తన ప్రజలైన వారిని వారి పాపం నుండి ఆయనే రక్షించువాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని లేఖన భాగంలో ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఆయన తన ప్రజలైన వారిని ఆయన పాపములను తన ప్రజలైన వారిని వారి పాపముల నుండి తానే రక్షించును. కాబట్టి మనం ఎంత పాపులమైనప్పటికీ, ఎటువంటి అయినప్పటికీ మనల్ని ఆయన రక్షించేవాడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మొట్టమొదట ఈ లోకానికి ఆయన వచ్చి మన కొరకు ఏం బహుమానం తెచ్చాడంటే రక్షణ అనే బహుమానం తెచ్చాడు. ఆ నిత్య రక్షణ మనకు అనుగ్రహించాడు ప్రియులారా. కాబట్టి అటువంటి రక్షణ పొందిన మనం ఏలాగ రక్షించబడ్డాం? ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి తన తుది రక్త బొట్టు వరకు మన కొరకు కార్చి ఆ రక్తంతో మనల్ని కడిగి మనల్ని విమోచించి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి తన బిడ్డలుగా చేసుకున్నాడు ప్రియులారా. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ఈ దినం ఆరాధించబద్దులమైనాం. మరి అటువంటి ఆయన మరణించి మన కొరకు మరణించాడు, మన కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, మన కొరకు పునరుద్ధాండై 3వ దినం లేచి మనకు పునరుజ్జీవాన్ని ఇవ్వడానికి, ఆ విధంగా మనల్ని తనతో కూడా నిత్య రాజ్యంలో తనతో కూడా తీసుకొని పోవడానికి, తన నిత్య రాజ్యంలో మనల్ని కూడా వారసులుగా చేసుకొనడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అటువంటి గొప్ప నిత్యమైన రక్షణ ఆయన మన కొరకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. ఆయన దేవుని కుమారుడు అయి ఉండి కూడా ఈ లోకానికి నిన్ను నన్ను ఎంతో ప్రేమించిన వాడై ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆయన మన కొరకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, నిత్య మహిమనిచ్చాడు, నిత్య నిరీక్షణ కూడా ఆయన మన కొరకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు అంటే తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే రక్షించేవాడు, ఆయన రక్షించేవాడు, రక్షకుడు యేసు. కాబట్టి ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చినప్పుడు ఆయన మనకిచ్చింది ఏంటంటే నిత్య రక్షణ అని జ్ఞాపకం పెట్టుకొని ఆయన స్తుతిద్దాం ప్రియులారా. ఇంకా ప్రకటన 5వ అధ్యాయం చూడండి. ప్రకటన 5వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన 5వ అధ్యాయము 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము
సింహాసనసునుడైన ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఇక్కడ పరిశుద్ధుడైన యోహాను ఏమని వింటున్నాడు అంటే, పరలోకములో ఆరాధన జరుగు క్రమాన్ని ఆయన దర్శనంలో చూసినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. అంటే అక్కడ పరలోకమందు భూలోకమందు భూమి కింద ఉన్న సముద్రంలో ప్రతి సృష్టి కూడా వాటిలోనున్న సర్వము కూడా సింహాసనాసీనుడైన ఉన్నవానికి గొర్రెపిల్లకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు కలగాలని మరి అక్కడ అందరూ కూడా ఆయన ఆరాధించటం మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు మరి ఎట్లు ఆరాధించబడుతున్నాడో పరలోకంలో మరి 14వ వచనంలో చూసిన ఆ 4 జీవులు అని ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. కాబట్టి ఆ 4 జీవులు మరి అక్కడున్న పెద్దలందరూ కూడా సాగిలపడి ఆయనకి నమస్కారం చేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి పరలోకంలో కూడా ఈ లోకంలో మాత్రమే కాకుండా పరలోకంలో కూడా మనము ఆయనతో కూడా చేరి ఆ పరలోకంలో 4 జీవులతో పెద్దలతో దేవదూతలతో సర్వ సైన్య సమూహముతో మనము కూడా చేరి ఆయన ఆరాధించాలని ఉద్దేశంతో ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అనే తలంపును కలిగి ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం ప్రియులారా. ఇంకా రెండవదిగా చూద్దాం. మరి మరొకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇక్కడ మనం మొట్టమొదట ఏం చూసామంటే సర్వోన్నతమైన స్థలముల్లో ఉన్న దేవుని గురించి చూసాం, ఆయన ఘనతను చూసాం ప్రియులారా. రెండవదిగా ఏం చేశామంటే ఆయనకి ఇష్టలైన మనుషులకు ఆయన ఏ బహుమతి తెచ్చాడో అది కూడా చూసాం ప్రియులారా. అంటే మనకి రక్షణ అనేది ఆయన అనుగ్రహించడానికి ఆయన వచ్చినట్లుగా యేసు అనే పేరు, యేసుక్రీస్తు అనే పేరు మీద ఆయన ఈ లోకానికి 2020 సంవత్సరాల క్రితం వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక మూడవదిగా మనం చూసినట్టు అదే వచనంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇక్కడ ఆయనకి ఇష్టలైన మనుషులు అని ఎవరు చెప్తున్నారు? దేవదూతలే చెప్తున్నారు. అంటే దేవుడే ఒకవేళ పరలోకంలో వాళ్ళందరితో కూడా చెప్పి ఉండొచ్చు, మనుషులు మరి అంటే నాకు ఇష్టం ఆదాము నేను నా చేత్తో స్వయంగా సృష్టి అంతా కూడా ఆయన నోటి మాట ద్వారానే చేశాడు పిల్లరా. ఒక్క నోటి మాటతో కలుగునుగా కానంగానే సమస్తం కలిగినాయి. కానీ మానవుని మాత్రము ఆయన తన స్వహస్తాలతో చేశాడు, తన జీవాత్మను పనిలో ఊదాడు. అందుకని ఆయనకి మరి మానవుడంటే అంతగా ఇష్టమని చెప్పేసి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. లోకం అంటే మనుషులను. ఇంకా చూసినట్లయితే ఆయన ఈ లోకానికి మూడోదిగా సమాధానం ఇవ్వడానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ సమాధానము కలుగునుగాక అని చెప్పి వాళ్ళందరూ కూడా స్తుతించినట్లు మనం చూస్తున్నాం. అటువంటి సమాధాన కారకుడుగా ఆయన ఉన్నట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. కాబట్టి తన సిలువ వలన ఆ ద్వేషమును మరి సంహరించాడు, ఇద్దరిని ఏక శరీరంగా చేశాడు. అంటే మనిషి మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మానవుడిని ఆయన ఏకం చేసి దేవునితో మానవుని ఏకం చేసినట్లుగా ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ వలన, కాబట్టి ఆ రీతిగా ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరిచిన సమాధాన కారకుడుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో
ఆయన గురించి చెప్పబడిన అనేక పేర్లలో ఒక పేరుగా మనం సమాధానకర్త అని చూడవచ్చు. చూద్దాం. యెషయా 9వ అధ్యాయము చూడండి. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు. కాబట్టి ఆయన పేర్లలో మొట్టమొదటి పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి ఈ లోకానికి ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సిలువలో చూపిన ప్రేమను ఎరిగిన మన సమాధానం మన హృదయాల్లో పొందామని, మారు మనసును పొందిన ప్రజలముగా ఆయన సమాధానం మన హృదయాల్లో కలిగి ఉన్నామని ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం ప్రియులారా. ఆ రీతిగా ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసి మరి పరిశుద్ధాత్మను మరి మనకి సంచికరువుగా అనుగ్రహించి మరి సమాధానపరిచి మరి ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకా చూసినట్లయితే 2వ కొరింథీ 5వ అధ్యాయము 18వ వచనము మరి చూడడానికి టైం లేదు, కానీ క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకునేను. కాబట్టి దేవుడు ఏదైతే ఆదాములో మనం సమాధానము దేవునితో కోల్పోయామో అది క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. 2వ కొరింథీ 5వ అధ్యాయము 18వ వచనంలో ఇది చూడగలం. క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకునేను. ఇంకా ముందుకెళ్ళిపోదామండి. 4వదిగా ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు మరి ఎక్కడ స్థలము లేకుండా ఆయన పశువుల పాకలో జన్మించినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. ఆయన పశువుల పాకలో కూడా చోటు లేనివాడై మరి పశువులు మరి ఆ తొట్టిలో ఆయన్ని పరుండు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా ఆయన మరి ఎంతో పేదరికాన్ని ఈ లోకంలో ఆయన అనుభవించినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. 2వ కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 2వ కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన క్రీస్తు కృపను ఎరుగుదు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. కాబట్టి మరి మనల్నందరినీ కూడా ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడైనట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా ఆయన దరిద్రుడయ్యను అని చెప్పేసి, కాబట్టి అటువంటి పేద స్థితిలో ఉన్న అంటే దీన స్థితిలో ఉన్న మనల్ని ఆయన్ను ఉద్ధరించడానికి, మనల్ని అందరినీ కూడా ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన నరావతారుడిగా ఈ లోకానికి మరి పశువుల పాకలో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మన కోసము మరి పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మనం ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడిగా మన కొరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 'ఫిలిప్పీ తీసిన వారు ఎవరైనా ఉంటే చదవండి. ఫిలిప్పీ 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. ఫిలిప్పీ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకునేను. కాబట్టి ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా చూసినట్లయితే ఆయన దాసుని స్వరూపం ధరించుకొని దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండినప్పటికీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నట్లు చూస్తున్నాం ప్రియులారా.
ఆ రీతిగా ఆయన ఈ లోకానికి మన కొరకు ఆ స్థితిలో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇంకా 5వదిగా చూసినట్లయితే ఆయన మన కొరకు ఏమి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడో చూసినట్లయితే మన కొరకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చినట్లు చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో చూసినట్లయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అక్కడ వారందరూ కూడా వచ్చి నిలిచినప్పుడు ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. కాబట్టి ఇక్కడ వారు గొర్రెల కాపర్లందరూ కూడా మిక్కిలి భయపడినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి అటువంటి మరణ భయములో ఉంటున్న వారిని అందరినీ కూడా ఆయన మరణాన్ని తప్పించి నిత్య జీవాన్ని ఆయన ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూస్తే ఇక్కడ ఆయన వచ్చినప్పుడు ఆ దూతలు వచ్చినప్పుడు ఆ గొర్రెల కాపరులందరూ కూడా మిక్కిలి భయపడినట్లు చూస్తున్నాం ప్రియులారా. ఇంకా వెలుగు కలిగినప్పుడు సంతోషం కలగాలి. ఎప్పుడైనా మనం మరి చీకట్లో ఉన్నప్పుడు వెంటనే కరెంటు పోయినప్పుడు తిరిగి కరెంట్ వచ్చిందనుకోండి, ఒకసారి అందరూ కూడా సంతోషపడతాం. కానీ ఇక్కడైతే గొర్రెల కాపర్ల యొక్క పరిస్థితి మరి ఎందుకనో అంత గొప్ప వెలుగు కలిగినప్పుడు సంతోషించాల్సింది పోయి మిక్కిలి భయపడిన, అంటే వారు ఏ స్థితిలో మరి వాళ్ళ మైండ్లో ఆ సమయంలో ఎటువంటి భయానక పరిస్థితిలో వారు ఉన్నట్లో మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్న మానవుల్ని ఆయన అటువంటి భయంను తీసివేసి మరణ భయాన్ని నుంచి తీసివేసి నిత్య జీవముని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తనని అందరూ అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించను. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిత్య జీవమునివ్వడానికి అధికారమునివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆ విధంగా ఆయన మన కొరకు నిత్య జీవం, ఆయన యందు విశ్వాసించే వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనం కూడా కుమారుని ద్వారా చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ. యోహాను సువార్త మొదటి యోహాను 5వ అధ్యాయము 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. కాబట్టి ఆయన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించే వారందరికీ ఆయన నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా చూడడానికి టైం లేదు కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా విశ్వాసం ద్వారా నిత్య జీవము ఇవ్వబడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మరణ భయంలో ఉన్న పరిస్థితులలో ఆయన మన కొరకు మరణ భయాన్ని మన నుండి తీసివేసి నిత్య జీవము ఇవ్వడానికి మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మానవ జీవితంలో ఉండే మరణ భయాన్ని ఆయన తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆయన కుమారుని యందు మరి అంగీకరిస్తారో, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్య జీవము ఇవ్వడానికి ఆయన వచ్చినట్లుగా చూస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో కూడా జీవాహారము నేనే అని ఆయన తానే మరి అన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనంలో కూడా అక్కడ మన పితరులందరూ కూడా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు మన్నా తిన్నాగానే చనిపోయారు. కానీ మన యేసుక్రీస్తు పరలోక మన్నాని మనకు అనుగ్రహించారు. అట్టి మన్నాని తిన్న మనము నిత్య జీవము పొందుకుంటాము అని చెప్పేసి యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనంలో
మనందరికీ తెలిసిన లేఖన భాగమే. ప్రకటన 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా జయించు వారికి మరుగయ్యున్న మన్నాతో పోషించదను అని చెప్పినట్లు చూస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఇటువంటి మరుగయ్యున్న మన్నాతో మనల్ని పోషించే దేవుడిగా, అటువంటి జీవాహారాన్ని మనకు అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకా మరి నిత్య వెలుగు ఇవ్వడానికి కూడా ఆయన వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదట ఆయన ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చినట్లుగా చూసాం. రెండోది సమాధానపరచడానికి ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చినట్లు చూస్తున్నాం. మూడవదిగా మరి ఆయన సమాధానకర్తగాను మరి నిత్య జీవం ఇవ్వడానికి, నిత్య రక్షణ ఇవ్వడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకా చూసినట్లయితే మరి నిత్య వెలుగుని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ మరి గొర్రెల కాపర్ల చుట్టూ కూడా ఒక ప్రకాశమైన వెలుగు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి జీవపు వెలుగునివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయం 12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువుక జీవపు వెలుగు కలిగి ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి ఆయన ఈ లోకానికి మరి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి నిత్య జీవ వెలుగులో మనం నడుస్తూ మరి చీకటిలో ఉన్న మనల్ని అరుణోదయ దర్శనంలోకి నడిపించిన ప్రభువుకి మనం స్తుతించబద్దులమైన ప్రియులారా. అటువంటి నిత్య జీవపు వెలుగులోకి మనల్ని నడిపించాడు. కాబట్టి అటువంటి చీకటిలో ఉన్న మనల్ని, చీకటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని మరి అరుణోదయ దర్శనంలోనికి ఆయన నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. ఇక్కడ చూసినట్లయితే చివరిగా 79 చివర లైన్ చూద్దాం. చీకటిలోను మరణఛాయలోను కూర్చుండ వారికి వెలిగిచ్చుటకై ఆయన మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. కాబట్టి ఇక్కడ ఎవరు కూర్చున్నట్లు మనం చూస్తున్నాం లూకా సువార్తలు అంటే, గొర్రెల కాపర్లు ఆ చీకటి వేళ తమ గొర్రెలు కాచుకునే పరిస్థితుల్లో ఆ సందర్భం చూసాం. గొర్రెల కాపులేనా, మనం లేమా? చీకటిలో కూర్చుండేవారు మనం గామా అంటే, మనం కూడా చీకటి పరిస్థితుల్లో అనగా పాపము మరి శాపములో, నిత్య చీకటిలో, సాతాను బంధకాల్లో బంధించబడి ఉన్న పరిస్థితుల్లో మనం కూడా చీకటి మరణఛాయలో గుండా వెళ్ళే పరిస్థితుల్లో నుండి ఆయన వెలిగించడానికి, ఆయన వెలుగు మనకి ఇవ్వడానికి, ఆయన మహావాత్సల్యాన్ని బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించను. అరుణోదయ దర్శనం అనగా యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ విధంగా ఆయన ప్రియ కుమారుని అరుణోదయ దర్శనముగా మరి మనకిచ్చిన ప్రభువుకి మనం స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం ప్రియులారా. మరొకటి చూద్దాం. ఆయన మన కొరకు జీవపు ఊటగా ఆయన మన కొరకు వచ్చినట్లు చూస్తున్నాం ప్రియులారా. సామెతలు చూడడానికి సమయం సరిపోదు. సామెతలు 14:27లో ఆయన మనకు జీవపు ఊటగా, ఆయన ఆ ఊట అనగా ఆయన వాక్యాన్ని మనకు, ఆయన పరిశుద్ధ లేఖనములు మనకు అనుగ్రహించినట్లు చూస్తున్నాం. అనగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇప్పుడు చూసినట్లయితే, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనగా ఆయన ఈ లోకానికి మరి కృపా సత్య సంపూర్ణుడుగా ఆ వాక్యమే ఆదియందు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చూస్తున్నాం ప్రియులారా. 12వ వచనంలో చూసినట్టయితే మరి ఆ వాక్యము కృపా సత్య
17వ వచనం, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి ఆయనకున్న మహిమను మనం పొందగలిగాం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. అంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించిన అనే వాక్య భాగంలోనే ఆయన తన అద్వితీయ కుమారునిగా అని చెప్పబడింది. ఇక్కడ కూడా ఏం చెప్పబడింది అంటే, ఆది యందు వాక్యమండును, వాక్యము దేవుడై ఉండెను. మరి అటువంటి వాక్యం అనే దేవుడు అంటే ఆది యందున్న ఆ దేవుడు మరి కృపాసత్య సంపూర్ణుడిగా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి మనం ఆయన మహిమను కనుగొనడానికి, అటువంటి మహిమను మనకివ్వడానికి ఆయన తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి మన కొరకు ఆయన పంపినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ తలంపులు అన్నీ కూడా కలిగి మనము ఆయన్ని ఆరాధిద్దాం. మరొకసారి మనం అన్నీ కూడా చూద్దాం. చూడండి, మరి ఆయన సర్వోన్నతమైన స్థలాల్లో నివసించే దేవుడు అని మనం చూసాం ప్రియులారా. అటువంటి సర్వోన్నతమైన స్థలాల్లో నివసించే దేవుణ్ణి మనం ఘనపరిచి మరి ఆరాధించబద్దులమైనాము. ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులు ఆయన ఉండే అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించి ఘనపరచాలి ప్రియులారా. అటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపి మనల్ని మరి మన పాపం నుండి కడిగి విమోచించి సిలువలో తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని విమోచించి మరి ఆయనకి ఇష్టమైన వారికి ఆయన కొన్ని బహుమానాలు కూడా మనం చూసాం. అది నిత్య రక్షణ అనేది, నిత్య జీవాన్ని మనకిచ్చాడు, నిత్య జీవపు వెలుగుని మనకిచ్చాడు. మరి తండ్రితో ఆయన మనల్ని సమాధానపరిచాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దారిద్రుడిగా ఈ లోకానికి వచ్చినట్లు చూస్తున్నాం. తర్వాత ఆయన వాక్య భాగాన్ని అంటే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన నివసించడానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం ప్రియులరా. ఇంకా అటువంటి ఆయన ఇక్కడ జ్ఞానులందరినీ కూడా ఆ నక్షత్రం నడిపించినట్లు మనం చూస్తున్నాం ప్రియులరా. లూకాసు వార్త మరొకసారి చూడండి. చివరిగా లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 'ఆ అక్కడ జ్ఞానులంతా మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ 6వ వచనం నుంచి చూడవచ్చు. అంతటా హేరోదు ఆ జ్ఞానం రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువును విషయమై జాగ్రత్త విచారం తెలుసుకొనగా నేను వచ్చి ఆయన పూజించి నాకు వర్తమానం తిండని చెప్పాను. వారు బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వారిని వచ్చి నిలిచి వరకు వారి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళములను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి గొల్లలే కాకుండా మరి జ్ఞానులు కూడా ఆయన్ని ఆరాధించిన వారుగా చూస్తున్నాం. జ్ఞానులు నక్షత్రం ద్వారా నడిపింపబడిన వారై మరి అక్కడ ఆ నక్షత్రం నడిపింపబడిన వారే సరైన మార్గాన్ని నడిచి వచ్చినట్లు చూస్తున్నాం. అలాగే మనం కూడా మన వంకర మార్గాలు మరి దుష్ట మార్గాలు అన్నీ విడిచిపెట్టి మరి ఉన్న స్థితిలో
ఆయన మనల్ని సరైన మార్గాన్ని నడిపించడానికి ఆయన నక్షత్రం వల్లే మన కొరకు ప్రకాశించినట్లుగా, ఏ రీతిగా అయితే జ్ఞానులకు ఆయన నక్షత్రంలాగా ఆయన మార్గాన్ని నిర్దేశించి చూపించాడో, అదేవిధంగా ఆయన పరలోకం నుండి నక్షత్రంగా ఉండి సరైన మార్గానికి మనల్ని నడిపించి మరి మనల్ని ఆయన్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మరి ఆరాధన క్రమంలో చేరి మరి ఆయన ఆరాధించడానికి మరి మనం చేరి వచ్చామంటే ఆయన చూపిన మార్గమే ప్రియులారా. కాబట్టి ఆ విధంగా ఇక్కడ జ్ఞానులందరూ కూడా ఏం చేశారంటే నక్షత్రం ద్వారా నడిపించబడ్డారు. నడిపించబడిన వారు తాము ఎక్కడైతే నిలుస్తుందో ఆ నక్షత్రం అక్కడ వరకు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. వారు ఆ నక్షత్రం చూచినప్పుడు అత్యానంద భరితులయ్యారు. కాబట్టి అటువంటి మరి క్రిస్మస్ అంటేనే మరి అత్యానంద భరితులైన మరి జ్ఞానులను మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా మనకు సంతోషం ఇవ్వడానికి, మనకు ఆనందం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి వారు అత్యానంద భరితులై ఏం చేశారు? ఇంటిలోనికి వచ్చారు, తల్లి అయిన మరియను చూశారు. మరి చూచిన వాళ్ళు వెంటనే సాగిలి పడ్డారు, ఆయన పూజించారు, తమ పెట్టెలు విప్పి మరి ఆయనకు కానుకలు సమర్పించారు. బంగారు సాంబ్రాణి బోలం కానుకలుగా ఆయన సమర్పించినట్లుగా చూస్తున్నాం. ఆ విధంగా ఏ రీతిగా వాళ్ళు ఆ విధంగా సమర్పించారు తమ పెట్టెలు విప్పి, ఆ రీతిగా మనం కూడా మన హృదయాలను విప్పిన వారమై మరి బంగారు సాంబ్రాణి బోళములను మనం ఇవ్వలేం, కానీ మన స్తుతి ఆరాధనలతో ఆయన పూజింప, ఆయన స్తుతింప, ఆయన ఆరాధింప బద్దులమై ఉన్నామనే సంగతిని తలంచుకొని ఆయన ఆరాధిస్తాం ప్రియులారా. ఇదే ఆరాధన కొనసాగినప్పుడు పరలోకంలో మరి ఇక్కడ ఓన్లీ ట్రైనింగ్ ఆరాధనే ఈ లోకంలో, మరి పరలోకంలో కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే తన వేవేల దూతలతో కూడా మరి సైన్యములతో పాటు పరలోకంలో ఆయన ఆరాధించే వారంగా ఉంటాం. ప్రకటన 5వ అధ్యాయం 13వ వచనం, చివరిగా ప్రకటన 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్రకటన 5వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన 5వ అధ్యాయము 13. అంతటా పరలోకమందు భూలోకమందు భూమి కింద ఉన్న సముద్రంలోని ప్రతి సృష్టం ఆయన అనగా వాటిలో ఉన్న సర్వమును ఏమని ఆరాధిస్తున్నారు ఇక్కడ చూడగలం. సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకను స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. కాబట్టి ఆ నలుగురు జీవులు ఆమెనని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. కాబట్టి ఇక పరలోకంలో ఏ విధంగా ఆరాధన క్రమము జరుగుతుందో అటువంటి ఆరాధన క్రమంలో మరి నేను కూడా ఉండాలని, మరి రక్షించబడిన ప్రజలముగా మరి ఆ నిరీక్షణ కలిగిన వారమై ఆ పరలోక ఆరాధనలో మనం కూడా పాలువారంగా చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్లు చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇవన్నీ తలంపులతో ఆయన్ని మరి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిద్దాం ప్రియులారా. గమనించండి. ఆంటీ సరిగ్గా వినిపిట్లా. ఆంటీ చెయ్యి ఆంటీ. నెక్స్ట్ చేసి ఇచ్చినాను. తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభా సర్వోన్నతమైన సర్వం నివసించే దేవుడు ఆ ప్రభా మట్టి జ్ఞాపకం చేసుకోవడం మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ గర్వ రాజ్యంలో నాకు ప్రవేశం కలిగించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ ప్రభా నా దేవా వేలాది మంది తోటలతో కలిసి మిమ్మల్ని ఆరాధించే సమయం భాగ్యం నాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ ప్రభా మంచి పేరుకి వంటి నా బ్రతుకు మార్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా దేవా నా ప్రభా ఈ కొద్దిగా ఆరాధన మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించుకుంటున్నా తండ్రి. ఆమేన్. 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 అలా
ఆరాధించండి. ఆరాధించండి. సమయం పోనీక ఆరాధించండి. పరిశుద్ధమైన తండ్రి, ఈ బంగారు పాదాలు చెల్లించుకుంటున్నాయన. పరిశుద్ధమైన దేవ తండ్రి, పాదాలు చెల్లించుకుంటున్నాం ఆయన. ఈ ఆదివారం స్థుతించుటకు ఆరాధించుకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వోన్నత స్థలం దేవుడు శ్రీమంతుడు తండ్రి, నాకు రాజు గొప్పడు దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన. ఆత్మీకరుడు బలవంతుడు దేవుడు తండ్రి, దేవానికి తెచ్చుకుంటున్నా తండ్రి. అత్యంత మాత్రం ఈ లోకానికి తండ్రి నా పాపముల బలియాగం ఈ రక్తం ద్వారా నన్ను పవిత్ర పరిశుద్ధి విమోచనలు తెచ్చుకుంటున్నాం నాయన. అంతేకాదు ప్రభావ నిత్య వెలుగును నిత్య జీవాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెచ్చుకుంటున్నావు నా తండ్రి. దేవుడు తెచ్చుకుంటున్నాం ప్రభా. తండ్రి మన స్థాయి ప్రభా నాకు ముఖ్యమైన వెలుగును బట్టి తెచ్చుకుంటున్నాం నాయన. అంతేకాదు ప్రభా నా వ్యక్తిగా చేసుకుని నాకు పోయి తండ్రి ప్రభా బలి పర్యాసం చేసినందుకు స్తోత్రాలు తెచ్చుకుంటున్నాం నా తండ్రి. నాకు ఇచ్చినటువంటి సమాధానాన్ని స్తోత్రాలు తెలుసుకుంటున్నావా. ఎంతో దేవుడు తండ్రి దేవుడు చేసిన నీకేమి ఇవ్వలేదు ఈ ఆరాధన నీకే నా తండ్రి. ఆరాధించండి. తండ్రి స్థలంలో అటువంటి తగ్గించి మరి ఏ ఒక్కరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి ప్రభా తండ్రి, దేవుడిలోకి ఎంతో ప్రేమించడం అన్న మాట ద్వారా ప్రభా ఈ లోకానికి వచ్చారు తండ్రి. శరీరుగా ప్రభా తల్లి ఈ లోకానికి వచ్చారు తండ్రి. అపరాధంతో అపరిశుద్ధురాలైనటువంటి నన్ను విమోచించడానికి ప్రభా, మీ ఎదుట పరిశుద్ధురాలుగా ఉంచడానికి ప్రభా, మరి దీన దరిద్రుడిగా ప్రభా ఈ లోకాన్ని దోషిస్తూ వచ్చారు తండ్రి. ఈ దరిద్రత వలన నన్ను ధనవంతరాలు చేస్తూ వచ్చారు తండ్రి. చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ ఉన్నటువంటి నాపై తండ్రి కరుణని దర్శనాన్ని అటువంటి వెలుగును నా మీద ప్రకాశింపజేశారు తండ్రి. మరి ప్రభా అంతేకాక నాకు నిత్య రక్షణ అనుగ్రహిస్తూ వచ్చారు, నిత్య జీవానికి వారు చేశారు, నిత్య మహిమలో పాల్గొని చేశారు తండ్రి. నీకు వందనాలు తండ్రి. అటువంటి నిత్య వెలుగులో నన్ను నడిపిస్తున్న మీ ప్రేమంతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా.
నేను ఇచ్చిన తండ్రి నీకు నా పట్ల చేసిన ఉపకారాలకి ప్రభావ మరి ఆ శివ త్యాగానికి దేవా నీ రుణం తీర్చుకోలేదు నవ్వుకుంటూ ఈ స్థుతి ఆరాధన నాలో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధించండి. ఇంకా సమయం పోను. తండ్రి నాయన నా పాపం నాయన ప్రభావాలను ఆరాధించి నాకు దయలో ఉన్న ఆరాధిస్తాను నా ప్రభావ అంతేకాకుండా ఆయన ఇచ్చిన ప్రభావ జీవాత్మ గురించి నిత్య జీవము ఇచ్చిన ప్రభావ నిత్య మహిమ ఆమేన్. సమయం పోనివద్దు, ఆరాధించండి. సర్వోన్నతిని మీరు ఉన్నారని చెప్పినందుకు ప్రభావ వేలాది స్తోత్రాలు మమ్మల్ని పాపం చేసినటువంటి మమ్మల్ని పరిశుద్ధులుగా దోషిగా ఉంటారని ప్రభావ మీరు తోడుకున్నందుకు ప్రభావ రక్షణ మా యొక్క వస్తుందని ప్రభావ లేఖంలో సెలవించినట్లు ప్రభావ ఈ ప్రజలైన మేము ప్రభావ పాపంగా ఉన్నందుకు ప్రభావ మీరు మాకు రక్షకులుగా వచ్చి ప్రభావ నిత్య రక్షణ అనే బహుమానాన్ని ఇచ్చినందుకు ప్రభావ 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 మా కోసం ప్రభావ మాది సమాజ ఈ పునరుద్ధానం చెంది ప్రభావ మాకు కూడా ప్రభావ పునరుజ్జీవం ప్రభావ వస్తుందని ప్రభావ సెలవించినందుకు ప్రభావ 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 నిత్య జీవాన్ని ప్రభావ ఇస్తున్నాను ప్రభావ ఎక్కడని ప్రభావ సెలవించినందుకు ప్రభావ ప్రభావ పరలోకమంతా జరిగే ప్రభావ ఆరాధన ప్రభావ ఈ లోకమంతే కాకుండా ప్రభావ పరలోకంలో కూడా ప్రతితో పెద్దతో కలిపి మేము కూడా మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇస్తారని సెలవిస్తున్నాను ప్రభావ ప్రభావ మీకు ఇష్టమైన మాకు ప్రభావ సమాధానం కలుగుతుంది అని ప్రభావ సెలవిస్తున్నాను ప్రభావ ఆ విధంగా దేవతలు కూడా తెలియపరిచినందుకు ప్రభావ ప్రభావ మీ పిల్లల కార్యం ద్వారా ప్రభావ మమ్మల్ని ప్రభావ ఏక శరీరం చేస్తూ ప్రభావ సమాధానకర్త ప్రభావ మీరున్నందుకు ప్రభావం చూపిస్తున్నాం ప్రభావ ప్రభావ మా కోసం ప్రభావ మీరు ప్రభావ తర్వాత సమాంతరుగా మీరు ప్రభావ మా కోసం దరిద్రులుగా మారి ప్రభావ స్వరూపం ధరించుకొని ప్రభావ మీకు మీరే రిక్తులుగా చేసుకొని ప్రభావ నన్న బయటలో ఉన్న మాకు ప్రభావ నిత్య జీవించటప్పుడు ఈ లోకం మా ప్రభావ ఈ నామందు విశ్వసించిన వారికి అందరికీ ప్రభావ మరుగైన ప్రభావ మా ప్రభావ జీవారాన్ని కూడా అందించడానికి ప్రభావ ఈ లోకాన్ని వచ్చి ప్రభావ మాతో జీవపు ఓట ప్రభావ పరిశుద్ధ లేఖను అందించినందుకు వేలాది ప్రభావ చెల్లిస్తూ ప్రభావ ఇన్ని ఇస్తున్న మీకు ప్రభావ మేము ఇచ్చి ఏ నుంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభావ అందుకే మా స్థితి ఆరాధన ప్రభావ ఏ స్థితినామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.
దేవా తండ్రి నాయన ప్రభా ఈ వారం అంతా కాపాడి ప్రభా ప్రభా దిశలో తాకి ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా నాయన ఈ సంవత్సరాంతంలో ప్రభా మమ్మల్ని మీరు కాపాడుతున్నారు తండ్రి ప్రభా మీరు ప్రభా తండ్రి సమీక్షించడానికి తేజస్సు ప్రభా తేజస్కరవా తండ్రి మీరు సర్వోన్నతులు తండ్రి ప్రభా రాజు ప్రభువులకు ప్రభువుగా ఉన్నందుకు ప్రభా మేము ప్రభా అట్లాంటి ప్రభు అయిన మీరు ప్రభా మమ్మల్ని పాపాలైన ప్రభా నా కోసం ప్రభా మీకు ఇష్టలుగా అని చెప్తూ ప్రభా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంచాలని ప్రభా మీరు కోరుతున్నందుకు కోరుతున్నాను చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా నాయన అంతేకాదు ప్రభా పర్వతనంలో జరిగే ఆరాధనలో ప్రభా మా కూడా పాల్గొనాల్సిందిగా చేస్తున్నందుకు మీకు వేలతో చెల్లిస్తూ ఈ స్థుతిన ఆరాధన ఏ స్తోత్రంలో స్థుతించి ఘనపరిచి ఆరాధించి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆరాధించండి. సమయం పోనివద్దు, ఆరాధించండి. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధ దేవా, నిన్న నేడు ఎక్కడైతే ఉన్న గొప్ప దేవా, నీ పాదాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నేను కూడా ఈ దినమునైనా నీ పరిశుద్ధులందరితో చేరి నీ పరిశుద్ధ దినమందు నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి ఇచ్చిన సమయం బట్టి వందనాలు తండ్రి. ఆయన మా దృష్టికి తీసుకొచ్చి లేఖన భాగం బట్టి మీకే వందనాలు. ఆయన నాడు నాయన మరి లూకాసు వార్త 2వ అధ్యాయంలో సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని సెలవిచ్చిన రీతిగా నాయన అటువంటి సర్వోన్నతమైన దేవుడు ఆయన రాజులకు రాజువు నాయన ప్రభువులకు ప్రభువు సమీపంపురాని తేజస్సులో ఉన్నటువంటి అటువంటి ఘనత కలిగిన దేవుడు అయి ఉన్నప్పటికీ నాయన మహోన్నతుడు మహాగణుడు నిత్య నివాసి అయిన నాయన అద్వితీయ కుమారునిగా ఉండి ఆయన సమీపింపరాని తేజస్సులో ఉండి మా కొరకు రిక్తునిగా చేసుకుని ఆయన మన పశువుల పాకలో మా కొరకు జన్మించి ఆయన మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. అటువంటి మనైనా మా కొరకు వచ్చి మా కొరకు సమాధానం ఇవ్వడానికి, మా కొరకు ఆయన దేవునితో మమ్మల్ని సమాధానపరచడానికి మన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి వచ్చారు. మీకే వందనాలు ఆయన. అటువంటి ఆయన మరి సమాధానాన్ని మా హృదయాల్లో మరి సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ రీతిగా నైనా నిత్య జీవం ఇవ్వడానికి, నిత్య వెలుగునివ్వడానికి, ఆయన నిన్ను ఆరాధించి స్తుతించడానికి ఆయన ఈ నక్షత్రాలు ఏ రీతిగా జ్ఞానం నడిపించిందో ఆ రీతిగా నాయన మమ్మల్ని నడిపించడానికి, సరైన మార్గంలో నడిపించడానికి, నిన్ను ఆరాధించే గుంపులో మమ్మల్ని చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మేము చూస్తున్నాం తండ్రి. ఆ రీతిగా నేను కూడా నాయన జ్ఞానుల వల్లే, గొర్రెలు కాపర్ల వల్లే నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి ఆయన నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ ఆయన నా ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనము ఆరాధన మరి మరొక వర్తమానం చూద్దాము. ఇప్పటికే కాలం చాలా కాలాతీతమైంది సమయము. మరి సింపుల్గా ఒక అర్ధగంట మాత్రమే చూద్దాం. ఇక్కడ మరి ఈ సందర్భంగా మనం రూతు గ్రంథము 4వ అధ్యాయం, రూతు 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును మరి తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె నుండునుగాక అని రీ. దేవుడు తన లేఖన భాగం దీవించి మరొకసారి ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల మా పరలోక తండ్రి, ఆయన ఫైనల్ వర్తమానంలో ఆయన మా దృష్టికి తీసుకున్న లేఖన భాగం బట్టి మీకే వందనాలు. ఆ విధంగా మాతో మాట్లాడండి. నీ లేఖన భాగం ద్వారా సరిచేసుకొని ఆయన ఆ రీతిగా ఆయన నీ బల్లలో యోగ్యమైన రీతిగా పాలు పొందడానికి ఆయన ఆ రీతిగా మాకు మంచి సమయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి.
నాయన నీ సిలువు నాయన నిలబడుతున్న నిన్ను నీ సిలువు చాటును మరుగు చేసుకుని నీ ప్రజలైన వారందరికీ నాయన నీ వర్తమానం అందించమని యేసుక్రీస్తు నామం పేరట ఎంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రూతు గ్రంథము 4:12 ఒక సందర్భం ఏంటి ఇక్కడ అంటే, బోయజు రూతును పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నాడు. అక్కడ ఉండే ప్రజలందరితో, అంటే అక్కడ తన బంధువు మిత్రులందరితో కూడా మీరు నాకు సాక్షులు, అంటే మనం ఎప్పుడైతే పెళ్ళి దగ్గర కూడా పెళ్ళి అయిపోయినా అంటే సాక్షి సంతకాలు పెడతారు. అలాగే ముందుగానే అందరిని బంధువులందరిని పిలిపించాడు బోయజు. మరి రూతును పెళ్లి చేసుకోవాలనే తలంపుతో తీర్మానించుకొని తన ప్రజలందరితో కూడా మీరే నాకు సాక్షులుగా ఉంటున్నారు ఈ పెళ్లికి అని చెప్పేసి ఉండిన సందర్భం అది. వారందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా రూతుతో ఏమన్నారంటే, రూతును ఉద్దేశించి ఇచ్చిన చక్కటి సాక్ష్యము మనం ఇక్కడ చూడగలం. మేము సాక్షులము అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. 4:12 ఈ యవనరాని వలన నీకు దయచేసి అంతా నీ కుటుంబం పెరేసుల్ని నీకు ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడివై బెత్లెహేంలో ఖ్యాతి నొందుదువుగాక. 11 ప్రజలందరినూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లజేసి రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక అని అనిరి. కాబట్టి ఇక్కడ రూతును ఉద్దేశించి అక్కడ ఉండేవారి సాక్ష్యం ఏంటంటే, ఇశ్రాయేలు వంశము వర్ధిల్ల చేసిన రాహేలుని పోల్చి మరి రూతు గురించి చెప్పినట్లుగా చూస్తున్నాం. అలాగే లేయాను పోలిన దానిగాను, అంటే వీళ్ళిద్దరూ రాహేలు లేయా మరి యాకోబు యొక్క భార్యలుగా చూస్తున్నాం. వారందరూ కూడా ఇశ్రాయేలు వంశానికి వర్ధిల్లింపజేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ విధంగా రూతును చూసిన వారంతా కూడా వారికి ఏది గుర్తొచ్చిందంటే, వీళ్ళిద్దరు రాహేలును లేయాను మరి పోల్చి చూసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఇతరుల దగ్గర సాక్ష్యం పొందేటప్పుడు వీరు మనల గురించి ఏం సాక్ష్యం మరి ఇస్తున్నారో మరి అది గ్రహింపగలిగిన వారమై ఈ లోకంలో జీవించాలి. అటు సాక్ష్యము గొప్ప సాక్ష్యాన్ని కొరకై మనం ఈ లోకంలో జీవించే వారంగా ఉండాలని ఇక్కడ హెచ్చరించబడుతున్నాం ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేల్ వంశము వర్ధిల్ల చేసిన రాహేలు లేయాను పోలిన దానిగా రూతును ఇక్కడ చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ సాక్ష్యం, గొప్ప సాక్ష్యము రూతు పట్ల వాళ్ళు చెప్పినట్లు మనం చూస్తున్నాం. రెండవదిగా ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై. ఎఫ్రాతా అంటే ఒక్కసారి మనం చూసినట్లయితే ఇది ఎఫ్రాతా అంటే బెత్లెహేమే. యాకోబు బేతేలు నుండి ప్రయాణమై ఎఫ్రాతా మార్గానంలో వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆనాడు యాకోబు బేతేలు నుండి ప్రయాణమయ్యాడు. మరి అక్కడి నుంచి ప్రయాణమయ్యి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏం జరిగింది అంటే, ఆదికాండం మనం చూడడానికి టైం లేదు కానీ ఆదికాండము 35 16-18 రాహేలు మరి అక్కడ బెన్యామిన్ను కన్నట్లుగా చూస్తున్నాం. ఆయనకి ఫస్ట్ పేరు ఏంటంటే బెనోని అని, ఆ తర్వాత బెన్యామిను అని పేరు మార్చబడినట్లు మనం చూస్తున్నాం. అలాగే బెత్లెహేము అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మరి ఎఫ్రాతా అంటే ఏం అర్థం చేసుకోవచ్చు అంటే బెత్లెహేము అని అర్థం చేసుకోవచ్చు. అక్కడనే రాహేలు అక్కడే మృతి నుండి పాతిపెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి బెత్లెహేము అనగా ఏం చూడండి, దేవుని సన్నిధి. బెత్లెహేములో లేక ఎఫ్రాతాలో ఏముంది అంటే క్షేమం ఉంది. బెత్లెహేములో ఖ్యాతి ఉంది. మరి బెత్లెహేము అంటేనే రొట్టెల గ్రామం అని, బెత్లెహేములో సమృద్ధి ఉందని, ఫలభరితమైన స్థలమని మరి ఆ బెత్లెహేము గురించి చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి బెత్లెహేమును కలిగిన మరి బెత్లెహేములోనే మనం నివసించాలని, అనగా దేవుని సన్నిధిలోనే మనం నివసించాలని దేవుని కోరిక. అయితే ఈ బెత్లెహేమును వీడినప్పుడు మరి ఏమేమి నష్టం పొందుకున్నారో ఈ కుటుంబం మనం చూసినట్లయితే, ఇక్కడ ఎంతగానో వాళ్ళు అటువంటి క్షేమకరమైన స్థలము నుండి, ఖ్యాతి ఉండే స్థలము నుండి, రొట్టెల గ్రామం కలిగి కేవలము మరి అక్కడ కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఏమని నిర్ణయించుకున్నారంటే,
అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ విధంగా వీళ్ళిద్దరూ నిర్ణయించుకొని రూతును మరి ఆయన మరి భర్త ఎలీమెలెకు అంటే దేవుడే నా రాజు, రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో మరి వాళ్ళిద్దరు కూడా ఆ విధంగా తీర్మానించుకున్నారు. ఏమని తీర్మానించుకున్నారు? బెత్లెహేమును వీడి మోయాబుకు వెళ్ళాలని. కాబట్టి ఎవరైనా దేవుని సన్నిధి వీడి పక్కకు పోవాలని ఎవరు ఆలోచించరు. కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధి వీడినప్పుడు ఎంతో కష్ట నష్టాలు గుండా ఆ కుటుంబం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆ విధంగా బెత్లెహేమును వీడాలని తీర్మానించుకున్నారు. మోయాబుకి దేశానికి వారు వెళ్ళినట్లు చూస్తున్నాం. కీర్తనలు 37:19 వచనంలో చూసినట్లయితే కరువు దినాల్లో మరి తృప్తినిచ్చే దేవుడిగా ఆయన ఉన్నాడు. కీర్తనలు 146:6-7 వచనాల్లో కూడా ఆయన కరువు మరి ఒకసారి చూడండి. కీర్తనలు 146 146 కీర్తన 6-7 వచనాలు. ఆయన ఆకాశమును భూమిని సముద్రం దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూను మాట తప్పినవాడు, బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొన్న వారికి ఆయన ఆహారము దయచేయును, యెహోవా బంధించబడిన వారు విడుదల చేయును. కాబట్టి ఇక్కడ ఒక లైన్ మనం చూసినట్లయితే ఆకలి కొన్న వారికి ఆయన ఆహారము దయచేయును. కాబట్టి ఆకలి కొన్న వారికి ఆయనే ఆహారం దయచేసే దేవుడు అని వీళ్ళు మర్చిపోయిన పరిస్థితిలో మరి ఇక్కడ బెత్లెహేమును వీడి మోయాబు పోవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆదికాండము 49:24 చూడండి. ఆదికాండము 49:24 వచనం మనకు త్వరగా ముగించుకుందాం. ఆదికాండము 49:24 వచనం. ఆదికాండం 49వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ ఏముందంటే, యాకోబు కొలుచు పరాక్రమశాలివైన వాని హస్తము బలం వలన అతని విల్లు బలమైన దగును, ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. కాబట్టి ఆయన ఎటువంటి దేవుడిగా మన పక్షాన ఉన్నాడంటే ఇశ్రాయేలుకు బండలాగా ఆయన ఉన్నాడు, మేపెడివాడుగా ఆయన ఉన్నాడు అని చెప్పేసి చూస్తున్నాం. అయితే ఆయనే మేపేవాడు, ఆయనే సమృద్ధి ఇచ్చేవాడు అని ఇంతగా లేఖన భాగంలో ఉన్నప్పటికీ మరి బెత్లెహేమును వాడు వీడినాడు. దేవుని సన్నిధిలో ఎటువంటి పరిస్థితుల ప్రభావం ఫిజికల్గా ఎన్నో జరిగి ఉండొచ్చు, కానీ మరి దేవుని యొక్క సన్నిధిలో మనకి క్షేమం ఉంటుందని ఆ సంగతిని మర్చిపోయి ఎంతగానో నష్టపోయినట్టు మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. కాబట్టి ఆ విధంగా దూరం అయిపోయిన వాళ్ళు ఎక్కడికి దగ్గర అవుతారో తెలుసా? శత్రువుకి దగ్గర అవుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుకి శత్రువులు ఈ మోయాబీలు. ఎక్కడ చూస్తామంటే అది న్యాయాధిపతులు 3వ అధ్యాయం 28-29 వచనాల్లో మనం చూడగలం. కాబట్టి మరి దేవుని సన్నిధిని వీడి మోయాబీల దేశానికి మోయాబుకి వెళ్ళినట్లుగా చూస్తాం. ఎలీమెలెకును రూతు. ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా మరి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు కుమారులకి మోయాబు స్త్రీలను వివాహం ఆడినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. అక్కడ నయోమి తన కుమారునికి మోయాబు స్త్రీలను చేసుకున్నట్లుగా రూతు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం ప్రియులారా. తర్వాత రూతు గ్రంథము మరి 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ఏమనుందంటే, వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించి ఆ తర్వాత మహ్లోను కిల్యోను అను 2 కుమారులను చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తను కనిన 2 కుమారులను తన పెనిమిటి లేనిదాయను. కాబట్టి ఇక్కడ అన్నీ ఉండేదానిగా పోయింది. అంటే ఇక్కడ కుటుంబ పరంగా చూస్తే తను ఉన్నాడు, తన భర్త ఉంది, 2 పిల్లలు ఉన్నారు, బెత్లెహేములో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుడే పోషించేవాడు అని లేఖన వాగ్దానం కలిగి ఉండే ప్రజలు. అయినప్పటికీ అపనమ్మకంతో వాళ్ళు అక్కడ ఆ స్థలాన్ని వీడి అక్కడి నుంచి మరి మోయాబ్ దేశానికి వెళ్ళి ఎంతో గొప్ప నష్టము పొందినట్లుగా చూస్తున్నాం. చివరిలో వాళ్ళు మరి తెలుసుకొని ఆమె తిరిగి కీర్తనలు 94:13 చూసినట్లయితే, తిరిగి దేవుడు యూదా ప్రజలను దర్శించి వారికి ఆహారం ఇచ్చుటను ఆమె వినెను. కాబట్టి అక్కడ మోయాబ్ దేశంలో ఉన్నప్పుడే రూతు ఏం గ్రహించిందంటే తిరిగి దేవుడు దర్శించాడు అని. కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రజలు మరి దారి తప్పిన పరిస్థితిలో ఉంటారో దేవుడు మళ్ళీ వాళ్ళని చక్కపరిచేదానికి కొన్ని డిసిప్లినరీ
యాక్షన్స్ అనేవి తీసుకుంటాడు ప్రియులారు. తాత్కాలికంగా మాత్రమే కరువు కలిగినప్పటికీ తిరిగి కీర్తనలు 94:13 చూసినట్లయితే తిరిగి చూడండి, కీర్తనలు దానికి ముందు రూతు 1వ అధ్యాయం 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమె కోడండ్రను ప్రయాణమైరి. కాబట్టి ఈ విధంగా వాళ్ళ కోడళ్ళు ప్రయాణమయ్యి వెళ్ళినట్లు చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ తిరిగి ఆమె రైట్ తీర్మానం చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. ఆ విధంగా తిరిగి మరి బెత్లెహేంకి వెళ్ళిపోవాలి, మోయాబు వీడాలి. దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన స్థలము తిరిగి సమృద్ధితో నిండి ఉంటుంది అని గ్రహించిన రూతు మోయాబుని వీడి. కాబట్టి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలలో మనం మోయాబు వంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మోయాబు పరిస్థితులను మనం వీడి తిరిగి బెత్లెహేము, తిరిగి దేవుని సన్నిధికి వచ్చేవారంగా ఉండాలి అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. నీతో కూడా వచ్చేదమని అక్కడ ఇద్దరు కోడండ్రులు అక్కడ చెప్పి కొంత దూరం కూడా వచ్చినట్లు మనం 14వ వచనంలో చూసినట్లయితే మరి అక్కడ ఓర్పాను ముద్దు పెట్టుకొని అది రూతును ముద్దు పెట్టుకొని ఇద్దరు కోడళ్ళు ఓర్పాను రూతు నయోమిని ముద్దు పెట్టుకున్నారు. ఓర్ప అయితే ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుని రూతు ఆమెను హత్తుకొని, వీళ్ళిద్దరిలో కూడా చూసినట్లయితే ఇద్దరు కోడలు ఒక ఆమె హత్తుకొని మరి అక్కడి నుంచి అత్తను విడిచి తిరిగి మోయాబుకి వెనక్కి వెళ్ళిపోయినట్లు చూస్తున్నాం. కానీ రూత్ అయితే వెనక్కి వెళ్లకుండా ముందుకు సాగిపోయి అత్తని హత్తుకొని ముందుకు సాగిపోయినట్లు చూస్తున్నాం ప్రియులరా. ఆ విధంగా ముందుకు సాగిపోతూ మరి దేవుని సన్నిధికి దేవుని బిడ్డల సహవాసాన్ని కోరుకున్నట్లుగా రూతును పరిస్థితి మనం చూస్తున్నాం ప్రియులరా. అక్కడ రూతు మరి ఆ విధంగా తిరిగి తన ప్రజల వద్దకి వచ్చి మరి రూత్తో పాటు నయోమి వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆ రూతు అంటే అర్థం ఏంటంటే మరి తీపి అని అర్థము. ఆమె ఏం చెప్పిందంటే నన్ను ఇంకా రూతు అనబడి మారా అని చెప్పి అనండి అని చేదు అనుభవాలు ఎప్పుడైతే మోయాబు దేశంలోకి వెళ్ళిందో అనేక చేదు అనుభవాలు, చేదు పరిస్థితులు గుండా ఆమె వెళ్ళినట్లు తిరిగి మరి రూతు మరి నయోమి రూతును వెంట పెట్టుకొని మరి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ విధంగా రూతు అంటే అర్థం ఏంటి అంటే ఫ్రెండ్ ఆఫ్ ఉమన్, అంటే మరి ఆమె సౌందర్యవంతురాలు, నీతిని అనుసరించేది అని. కాబట్టి ఇక్కడ మొదటి దినవృత్తాంతం 16వ అధ్యాయం 35, 36 వచనాల్లో కూడా చూస్తే మనము మా రక్షక అని చెప్పేసి, కాబట్టి రూతు నుండే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే నయోమిని రూతు ఏ విధంగా అయితే తన దేశాన్ని సొంత దేశమైన మోయాబును విడిచి దేవుని బిడ్డతో హత్తుకొని మరి బెత్లెహేంకి వచ్చిందో అదేవిధంగా మనం కూడా మోయాబు వంటి మరి సాతాను బంధకాలను వీడి మరి దేవుని సన్నిధికి మనం మరి దేవుని బిడ్డలతో పాటు వెళ్ళాలి అని నిర్ణయించుకొని రూతు మరి చూసినట్లయితే 1వ అధ్యాయము 21వ వచనం, రూతు 1వ అధ్యాయము 21, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచునని చెప్పాను. అట్లా నయోమి ఆమెతో మోయాబురైన రూతు ఆమె కోడలు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభం బెత్లెహేము చేరిరి. కాబట్టి కోత ఆరంభంలోనే బెత్లెహేమునకు చేరారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం కూడా ప్రభు సేవలో ప్రభు బిడ్డలతో ముందుకు పోవాలి. మనం ఏదైతే విడిచిపెట్టాలి అనుకునే పరిస్థితులు మనలో ఉంటాయో, దేవునికి ఆయాస్కరమైన పరిస్థితులు, అవన్నీ కూడా మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనం విడిచిపెట్టాలి అని చెప్పేసి మొట్టమొదటిగా చూస్తున్నాం. ఏం విడిచిపెట్టాలి? మోయాబుని విడిచిపెట్టాలి. ఎక్కడికి చేరాలి? మరి బెత్లెహేంకి చేరాలి. అంటే దేవుని మరి సన్నిధికి దేవుని బిడ్డలతో కలిసి
దేవుని బిడ్డల్ని హత్తుకొని మరి రూతు నయోమిని హత్తుకొని వెళ్ళింది. ఆ రీతిగా మనం కూడా హత్తుకొని వెళ్ళే వారంగా ఉండాలని చెప్పేసి మనం మొట్టమొదటిగా చూస్తున్నాం. తర్వాత రూతు మరి మొదటి అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే అక్కడ మరి ఒకసారి చదువుతాం. నువ్వు వెళ్ళు ఏమని మరి తన అత్తతో రూతు ప్రమాణం చేస్తుందంటే, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇటువంటి గొప్ప మరి స్టేట్మెంటు మనము ఇవ్వగలమా అని, అటువంటి గొప్ప స్టేట్మెంట్స్ మనం ఇవ్వడానికి ఈ దినం మనము డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి నీ జనమే నా జనం, నీవు నివసించే చోటనే నీవు నివసిస్తాను అంటే ఆ విధంగా మనము వెంబడించే వారంగా ఉండాలి. రూతు తన అత్తని ఆ విధంగా వెంబడించినట్లు చూస్తున్నాం ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మరి ఆయన వెంబడించేవారు ఎక్కడ నడవరు, చీకటిలో నడవరు. ఆయన వెంబడించేవారు చీకటి, అది చూడడానికి టైం లేదు కానీ ఆయన వెంబడించేవారంగా ఉండాలి. ఆయన వెంబడించినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే విశ్రాంతి కలుగుతుంది. గొప్ప సంగతులు ఆయన నెరవేర్చేవాడుగా ఉంటాడు, గొప్ప కార్యాలు మనం చూడగలము అని చెప్పేసి ఆ విధంగా మొట్టమొదటి విడిచిపెట్టాలి, రెండవది వెంబడించాలి. మూడవదిగా చూద్దాం, ఎప్పటి వరకు వెంబడించాలి అంటే ఏదో మరి ఓర్ప కానీ ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినట్టుగా సగంలో వెళ్ళిపోయి వెంబడించడం కాదు, కానీ రూతు వలె మరి బెత్లెహేం వచ్చు వరకు రూతు వచ్చింది తన అత్తతో పాటు. ఆ విధంగా మనం కూడా బెత్లెహేం వచ్చు వరకు ఆయన వెంబడించాలి అనే సంగతి మనం చూస్తున్నాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక తీసిన వారు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారు, నిర్మలమైన ఉదక స్నానం చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. కాబట్టి మనం దేవుని సన్నిధానానికి అంటే ఇక్కడ బెత్లెహేం అనగా దేవుని సన్నిధి, అట్లా దేవుని సన్నిధికి మనం చేరేవారంగా ఉంటాము అని చెప్పేసి అటువంటి మరి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి ప్లేయర్. ఎట్లా దేవుని సన్నిధికి చేరాలంటే మనలో ఏముండాలి? నిర్మలమైన ఉదక స్నానం చేయాలి, వాక్యం అనే ఉదక స్నానం చేయాలి, ప్రోక్షింపబడిన హృదయాలతో దేవుని సన్నిధి చేరాలా, మంచి మనస్సాక్షితో కల్మషం లేని హృదయాలు కలిగి దేవుని సన్నిధికి చేరాలా, తర్వాత సంపూర్ణ నిశ్చయత కలిగి విశ్వాస విషయంలో యథార్థమైన హృదయంతో ఉన్నప్పుడే మనం దేవుని సన్నిధికి చేరగలము అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా మనం పాత సంగతుల వైపు మరి చూడక ముందున్న వాటికై వేగిరపడుచు ముందుకు సాగిపోయే వారంగా ఉన్నప్పుడు మనం ఆ రీతిగా మరి దేవుని సన్నిధానానికి చేరేవారంగా ఉంటాం. తర్వాత మనం చూసినట్లయితే అది ఆ విధంగా బెత్లెహేం వచ్చు వరకు ఆయన వెంబడించాలి. అంటే మనం కూడా ఈ లోక జీవిత యాత్రలో ఆయన వెంబడించేది మరి పరలోక రాజ్యం చేరేంత వరకు మన విశ్వాసం వీడకుండా యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం వెంబడించాలి అని దీని అర్థం. కాబట్టి మొట్టమొదట విడిచిపెట్టాలి, పాత సంగతులు విడిచిపెట్టాలి, మరి దేవుని వైపు మరి దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఏవైతే మనలో ఆయాస్కరమైన మార్గాలు మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో అటువంటి పరిస్థితులన్నీ మొట్టమొదట విడిచిపెట్టాలి. రెండోది దేవునితో వెంబడించాలి, దేవుని బిడ్డలతో వెంబడించాలి. ఎక్కడ దాకా? బెత్లెహేము చేరే వరకు ఆయనతో వెంబడించాలి అని చెప్పేసి చూస్తున్నాం. ఆ విధంగా మనం చూసినట్లయితే దేవుడు రూతుని ఎంతగానో గణపరిచినట్లుగా మరి బెత్లెహేము వచ్చే వరకు వెంబడించింది రూతు. మరి ఏ విధంగా రూతుని దేవుడు గణపరిచాడు అది కూడా చూద్దాము. కీర్తనలు 5వ అధ్యాయం చూడండి. కీర్తన 5వ కీర్తన 5, 11, 12 వచనాలు. కీర్తనలు 5,
కీర్తనలు 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కాబట్టి ఎలాగుంటారు బెత్లెహేము వరకు వెంబడించేవారు అంటే ఎలా ఉంటారు? నిత్యము మనం కాపాడబడతాం దేవుని సన్నిధిలో. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషంగా ఉంటారు, కాబట్టి నిత్యము ఆనంద ధ్వని చేస్తారు. కాబట్టి యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడెంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామం ప్రేమించు వారందరూ నిన్ను గూర్చి ఉల్లసింతురు. కాబట్టి ఇక్కడ మరి రూతు తన అత్తను ప్రేమించింది, తన దేశాన్ని విడిచిపెట్టింది. మొట్టమొదట మోయాబు దేశాన్ని, తర్వాత తన అత్తను వెంబడించింది. ఎక్కడి దాకా వెంబడించింది? ఓర్పవల్లి సగం దూరం వెంబడించాల, బెత్లెహేము వచ్చే వరకు వెంబడించింది. వచ్చినప్పుడు రూతు కలిగిన ఘనత మనం చూస్తున్నాం. అట్లానే మనం కూడా మరి దేవుని వెంబడించిన అయినప్పుడు మనల్ని కూడా సంతోష గానములు చేస్తూ ఆనంద ధ్వని చేసేవారంగా మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీతిమంతులు ఆయన ఆశీర్వదించేవాడుగా ఆయనే ఉంటాడు, మనల్ని ఆశీర్వదించేవాడుగా. మరి ఆయన నీ నామం ప్రేమించేవారు నిన్ను గురించి ఉల్లసింతురు అని చెప్పేసి ఉంది ప్రియులారా. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తును పరలోక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కాబట్టి ఎటువంటి ఆశీర్వాదాలను పొందేవాళ్ళంగా ఉంటామంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనము పొందేవారుగా ఉంటాము అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రియులారా. మరి రూతు ఎటువంటి ఆశీర్వాదం పొందిందో ఒకసారి లూకా సువార్త చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 50. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. కాబట్టి దేవునికి భయపడేవారు ఆయన కనికరం ఎట్లా ఉంటుందంట? తరతరములు ఉంటుంది ఆయన కనికరం. 105 కీర్తన 105 8వ వచనం కూడా ఆయన కనికరము 1000 తరముల వరకు ఉంటుంది అని చెప్పేసి చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా 1000 తరములు ఉంటుంది ఆయన కనికరము మరి పట్ల. ఎలా ఉంటుంది? ఆయన బిడ్డలతో మనం ఆయన బిడ్డలను వెంబడించినప్పుడు, ఆయన సన్నిధిని ప్రేమించినప్పుడు ఆయన కనికరం మన పట్ల 1000 తరములు ఉంటుంది. మరి ఆ రీతిగా ఇదే వాగ్దానము రూతు పట్ల నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ నయత్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. కాబట్టి ఆ దావీదు నుండి చివరిలో చూసినట్లయితే ఆ దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినట్లు చూస్తాం. దావీదు వంశం నుండి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి రూతుకు ఎంత ఘనత మోయాబురాలు అయినప్పటికీ, మరి పరదేశి అయినప్పటికీ, బెత్లెహేము గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినప్పటికీ రూతు చేసిన పనెల్లా కేవలము తన పాత జీవితాన్ని, పాత అటువంటి పరిస్థితులను, మోయాబు వంటి పరిస్థితుల్ని ఆమె విడిచిపెట్టినట్లు చూస్తున్నాం. రెండవదిగా ఆమె తన అత్తను వెంబడించింది. మూడవదిగా బెత్లెహేము చేరే వరకు రూతు తన అత్తను వెంబడించింది. అలా ఉన్నప్పుడు ఆమె ఎక్కడ చేర్చబడింది? ఎంత ఘనత వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి ఆ వంశావళిలోకి ఈ రూతు 1000 సంవత్సరాలకు ముందే ఆమె నిర్ణయించబడినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆ విధంగా బోయజు రూతును ద్వారా ఈ విధంగా వంశావళిలోకి, యేసుక్రీస్తు ప్రభువారికి వంశావళిలోకి ఆమె చేర్చబడినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. చివరిగా 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 1 యోహాను
2వ అధ్యాయము 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. కాబట్టి మనం రూతు అంతటితో అయిపోయిందేమో, మరి బెత్లెహేముకి వచ్చేసింది అనేది కాకుండా, రూతు చేసిన పని వల్ల, రూతు సమర్పణ వల్ల, రూతు విడిచిపెట్టిన పాత జీవితం వల్ల ఆమె ఎలాగా ఆశీర్వదింపబడిందంటే 1000 తరముల వరకు మరి ఆమె ఆశీర్వదించబడింది. ఆ దేవుని కనికరాన్ని పొందింది. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వంశావళిలోకి తీసుకుని రాబడింది. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే లోకమును దాని ఆశయ గతించిపోయినా కానీ దేవుని చిత్తం కానీ మనం కానీ జరిగిస్తే, ఒకవేళ ఋతు పట్ల కాకుండా ఈ విషయము మనం కూడా దేవుని చిత్తం ప్రకారము కానీ మన జీవితాలు నడుచుకున్నప్పుడు మనం కూడా ఎలా ఉంటామంటే నిరంతరము నిలిచి ఉంటాము. అంటే ఈ లోకంలో నిరంతరం నిలిచి ఉంటామంటే మహా అయితే 90-80 సంవత్సరాలు కాదు, కానీ పరలోక రాజ్యంలో సదాకాలం 1000 ఏళ్ల పాలనలో ఆయనతో కూడా ఉంటాం. అది నిరీక్షణ. కాబట్టి ఆ విధంగా నిరంతరము మనము నిలిచి ఉండేవారంగా దేవునిలో నిలిచి ఉండాలి. కాబట్టి ఈ కొద్ది లేఖన భాగాలు దేవుడు తన వినికిడిలో దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధదేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆయన మా జీవితంలో రూతును తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు. ఆయన ఆ విధంగా రూతు ఏ విధంగా అయితే తన పాత జీవితమును, ఆయన మరి ఆ మోయాబు దేశాన్ని, ఆయన పాపను విడిచిపెట్టి ఆయన నీ బిడ్డతో కూడా ఆయన బెత్లెహేముకు మరి ప్రయాణం అవ్వాలని, బెత్లెహేముకి చేరాలని మరి ఆశించి తీర్మానించుకొని తన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన మరి నూతన మార్గం వైపు నడిచి అత్తను హత్తుకొని మరి ఏ విధంగా విడిచిపెట్టిందో మా దృష్టికి తీసుకొచ్చారు. మీకే వందనాలు. ఆ రీతిగా మరి రూత్ అయితే అత్తను వెంబడించినట్లుగా చూస్తున్నాం. ఓర్పా కూడా వెంబడించింది, సగం దూరంలోనే వెళ్ళిపోయింది. కానీ రూత్ అయితే మరి చివరి వరకు అత్తను వెంబడించి ఆయన బెత్లెహేము చేరు వరకు వెంబడించేదిగా, ఆ రీతిగా మేము కూడా నాయన మా ఈ విశ్వాస జీవిత యాత్రలో ఆయన చివరి వరకు, మా అంతిమ శ్వాస వరకు నాయన నీ కొరకు జీవించేవారంగా, నీ కొరకు సాగిపోయేవారంగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ రీతిగా మరి నిన్ను వెంబడించడం ద్వారా ఆయన మమ్మల్ని 1000 తరముల వరకు మీ కనికరము, మీ కృప మా పట్ల ఉంటుందని మా దృష్టికి తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి మీకే వందనాలు తండ్రి. ఆ రీతిగా రూతు కూడా నాయన 1000 సంవత్సరాల వరకు ఆమె జ్ఞాపకం చేసుకున్నారు. ఆమె పట్ల మీ కనికరాన్ని చూపారు. ఆయన నీ వంశావళానికి ఆమె తీసుకొచ్చారు. మీకే వందనాలు. అట్లు మా జీవితాలు కూడా ఉండగలిగినట్లు ఆయన మా జీవితాల్లో కూడా మేము విశ్వాస జీవితంలో మేము ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, తరతరములు 1000 తరం నిలిచి ఉండడానికి, నీ సన్నిధిలో నీ కృప కనికరాల్లో మేము నిలిచి ఉండడానికి ఆయన తీర్మానించుకుని ఆ రీతిగా నీ కొరకు నిలబడేవారంగా మమ్మల్ని ఉంచుకొనమని ఆయన మరి తీసుకొని రాబడిన లేఖన భాగాలను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ ఆయన మరి మేమందరం కూడా మరి ఒకసారి మాకు ఇచ్చిన లేఖన భాగం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట ఎంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. చిన్న ఒక పాట పడతావా? ఒక పాట ఏదైనా ఈ వాక్యానికి సంబంధం తగ్గదు ఏదో. ప్రార్థనలో మాట్లాడకూడదు, పాట. 1వ చరణం 2వ చరణం 4, 6, 227 పాట.
ఇంటిమయా కంటిమయ్యా రూపమును ప్రియ ప్రభు నిన్ను వేరెవరిని చూడము వినము భక్తి మర్మము గొప్పది ఎంతో భక్తి మర్మము గొప్పది ఎంతో బంధులమ్మ పడియున్నదే పడియున్నదే ఇంటిమయ్యా ఈశ్వరము కంటిమయ్యా నిరూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వార్త భయపడవలద దూతాలు తెలిపే మహా సంతోషకరమైన వార్త రక్షకుడు పుట్టెనని రక్షకుడు పుట్టెనని పరమందు మహిమ భువికి శాంతి అనిరి పరమందు మహిమ భువికి శాంతి అనిరి వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము. చిన్న చివరి ఈశ్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము. చిన్న చివర్లో చిన్న చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం అమ్మా. చివరి ప్రార్థన చిన్న ప్రేమగల మా పరలోక తండ్రి పరిశుద్ధేవా నిన్న నేడు ఎక్రీతుకుని గొప్ప దేవా నీ పాదాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన ఉదయకాలం నుండి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వందనాలు తండ్రి. నాయన ఆరాధన వర్తమానంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే వందనాలు. ఆ రీతిగా నాయన మీరు సర్వోన్నతమైన దేవుడని నాయన సర్వోన్నత స్థలముల్లో నాయన దేవునికి మహిమ ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ మరి దేవదూతలు సర్వ సైన్యాలు చెప్పబడిన లేఖన భాగం దృష్టికి తీసుకొచ్చారు. అటువంటి గొప్ప క్రిస్మస్ ఆనందములో
మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆ రీతిగా నాయన మాకు ఇచ్చిన లేఖన భాగం వంటి నాయన బలం మరి ఈ ఫైనల్ వర్తమానంలోనూ మీరు మాతో మాట్లాడారు నాయన. మనం పాత జీవితాలు విడిచిపెట్టే వారంగా ఉండాలని నాయన, విడిచిపెట్టు కాకుండా దేవుని వెంబడించాలని నాయన, బెత్లెహేము చేరు వరకు అనగా నాయన నాయన పరలోక యెరూషలేము చేరు వరకు నాయన మేము మిమ్మల్ని వెంబడించేవారుగా ఉండాలని ఆయన మా దృష్టికి తీసుకొచ్చిన లేఖన భాగం బట్టి మీకు వందనాలు. అట్లు వెంబడించడం ద్వారా మాకు ఇచ్చే ఆ యొక్క గొప్ప ఘనత మేము మా దృష్టికి తీసుకొచ్చారు. రూతుకి ఇచ్చిన ఘనత మాకు కూడా ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. నాయన యేసుక్రీస్తు వంశావళికి రూతు వచ్చినట్లుగా ఆయన రక్షింపబడిన ప్రజలుగా మేము కూడా ఆయన అబ్రహాము వంశావళికి చేర్చబడి నాయన యేసుక్రీస్తు వంశావళికి మమ్మల్ని కూడా చేర్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అట్లు నాయన మేము కూడా ఆయన మిమ్మల్ని కలిగి ఉండడానికి ఆయన మిమ్మల్ని ఆయన మా హృదయాల్లో చేర్చుకొని నిజమైన క్రిస్మస్ ఆనందం పొంది ఆయన మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీ కృప మాకు అందించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున పేరట ఎంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్.